ఎన్సిడి 20 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో కూడా జరుపుకుంటున్న సందర్భం. మామూలుగా మెమెంటోలు ఇవ్వాలి అని చెప్తే రావడం జరిగింది. ఏదేమున్నా కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడండి ముందుకు పోయే సమస్య లేదు. ఏ ప్రొఫెషన్ అయినా కూడా, పాలిటిక్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంకా వేరే ప్రొఫెషన్స్ ఏవైనా కూడా. మరి అట్లాంటి దీనిలోపట 20 సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది. మరి మున్ముందు ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి, మీరందరూ పాత రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాసరావు గారు ఈరోజు 20 years సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు. 20 years he's continuing on the same industry and delivering happy projects, happy lives, transforming and contributing the development to the city and generating revenue and economy to the country and giving so many jobs by giving you a happy homes. ఈ 20 సంవత్సరాల్లో ఆ ఆనెస్టీతో, క్వాలిటీతో కూడిన డెలివరీ ఉంటేనే ఇలా 20 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా అందరం కలిసి ఇలాగ ఒక ఈవెంట్ని చేసుకోగలిగాం. సో ఈ 20 yearsలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈ 20 yearsలో ఎంత ఎదిగారో ఒక 5 yearsలోనే జూబ్లీ రాబోతుంది సార్. అందులో దీనికి డబల్ అయ్యి ఈ హాల్ని పెంచి ఇంకా అంతమంది అయ్యి బిజినెస్ కూడా అంత ఎదిగి అంతమందికి జాబ్స్ ఇస్తూ హ్యాపీ హోమ్స్ ఇస్తూ ఇలాగే అందరూ కలిసిమెలిసి మన 25th yearని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే రాధా గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్స్పెషల్లీ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఎన్సిడి 20 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, దానికోసం రాత్రనక పగలనక కష్టపడినటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి, సపోర్టర్స్కి, ముఖ్యంగా దానిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మరింత రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు ఎన్సిడి కన్స్ట్రక్షన్స్ 20వ వార్షికోత్సవ సందర్భంగా నా సోదరుడు, మా కుటుంబ సభ్యులు లాంటి ఎన్సిడి కన్స్ట్రక్షన్స్ అధినేత సీనన్నకి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనైతే ఒక 2 నిమిషాలు ఎక్కువే మాట్లాడతా చివరికైనా సరే. ఈరోజు నిజంగా ఈ వేదిక మీద 3 ట్రూ లీడర్స్, ప్రభాకర్ అన్న, మా ప్రసాద్ అన్న, మా సీనన్న కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా కన్స్ట్రక్షన్ రంగానికి ఒక ఆయువులాగా, ఒక గాలి పీల్చుకునే విధంగా మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, మా బిల్డర్స్ కమ్యూనిటీ తరపున మా సీనియర్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి ఇక్కడ వ్యాపారం చేస్తున్న ప్రతి బిల్డర్ కూడా చాలా ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ వ్యాపారం దినదినపడి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్సిడి 20 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు, ఎన్నెన్నో ప్రాజెక్టులు చేపట్టి విజయవంతం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మన శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మీ అందరికీ, అన్న ప్రసాదనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ ఉన్నా. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు 20 సంవత్సరాల వార్షికోత్సవం అంచెలంచెలుగా క్వాలిటీని నిలుపుతూ, ప్రజల కస్టమర్స్ మనోభావాలను కాపాడుతూ, మరి ఈరోజు గ్రేటెడ్ కమ్యూనిటీ వైజ్గా, ఇండిపెండెంట్ వైజ్గా, హైరైజ్ బిల్డింగ్స్ వైజ్గా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఎదుగుతున్నటువంటి మా మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రంగంలో నలుమూలలా ఏ మూలా కూడా లోపం రాకూడదనే ఉద్దేశంతో చక్కటి కన్స్ట్రక్షన్ స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారికి, కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. ఈ బిజీ షెడ్యూల్లో కూడా అందరికీ మ్యారేజెస్ ఉన్నాయి, అందుకే తొందరగా క్లియర్ చేసి పంపిస్తున్నాం. గాంధీ గారికి ఇప్పుడు ఒక 20 మ్యారేజ్ల దాకా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు వచ్చినందుకు. ఎన్సిడి జరుపుకుంటున్న 20 వసంతాలు పూర్తి చేసి ఒక విజయవంతమైన మార్గాన్ని కన్స్ట్రక్షన్
రంగంలో ఏర్పాటు చేసి మా శ్రీనివాస్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చాలా చక్కగా ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ ఉన్నటువంటి ఆ గ్రోత్ని, ఆ ప్రోగ్రెస్ని, ఆ సక్సెస్ని ఈరోజు అందరం పంచుకోవటం చాలా ముదావాహం. అంతేకాకుండా ఒక్క బిజినెస్ గానో లేకపోతే కన్స్ట్రక్షన్ అనేటువంటి దాంట్లోనే కాకుండా శ్రీనివాస్కి ఒక చాలా గొప్పదైనటువంటి హృదయ సామ్రాజ్యం ఒకటి ఉంది. అది చారిటీ. ఒక మంచి సేవా దృక్పథం కూడా బిజినెస్ మ్యాన్కి ఉండడం అనేది ఎక్స్ట్రా క్వాలిటీ. ఇది అందరికీ ఒక మార్గదర్శనంగా ఉండాలని, అట్లాగే వస్తున్నటువంటి పిల్లలు, ఇప్పుడు వారి పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఈ రంగంలో, వారికి కూడా చక్కదైనటువంటి మార్గాన్ని ఆ గోవిందుడు, ఆ వెంకటేశ్వరుడు మెండుగా దండిగా నిండుగా ఆయువు, ఆరోగ్యము, అభయము, విజయము అందించుగాక. స్వామివారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచారి. మన హానరబుల్ ఎక్స్ సీఎం, ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన టెక్నాలజీకి బాటలు వేస్తే, అదే బాటలో మన మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఆయన చేస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన స్పీకర్ గారు లాంటి మంచి నాయకులతోటి, మన భీమ్ భరత్ గారు లాంటి మంచి హృదయం ఉన్న వ్యక్తులతోటి, అలాగే మన సత్యం శ్రీరంగ గారు ధారాళంగా మాట్లాడగలడు, మంచి టాలెంటెడ్ పర్సన్, ఇలాంటి వ్యక్తులందరితో మంచి టీమ్ తోటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. తర్వాత మా అన్న, మా పెద్దన్న శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కెనడా ప్రెసిడెంట్, విజయసాయి గారు మా నెరాడ్కో ప్రెసిడెంట్, మా లక్ష్మీనారాయణ కేవీపీ సుభాష్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, అలాగే మా సత్యం శ్రీరంగం గారు అయితే అన్ని అసోసియేషన్లో ఉన్నారు, ఆయన అడ్వైజర్ కూడా, చైర్మన్గా కూడా చేశారు, ప్రస్తుతం నెరాడ్కో కూడా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళలో ఉన్న మెరిట్స్ అన్ని కూడా చూసి, వాళ్ళు చూపించిన బాటలో, ఆ డిసిప్లైన్లో మేము కూడా అన్ని నేర్చుకుని ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా స్ట్రిక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. అలాగే మా కస్టమర్లు కాదు, ఇప్పుడు ఫస్ట్ రాకముందు కస్టమర్లు, వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్. నేను అందరిని అదే చెప్తున్నాను, యూఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ, వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ సమానం. అలాగే మా మిత్రులు ఎవరెవరైతే అందరూ కూడా ఇచ్చేశారో మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మనసా వాచా కర్మణ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.